పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి సంతోషపడాలి కానీ వాళ్ళ ఎదుగుదనాన్ని ఆపి మనం ఎదగాలి అనుకోకూడదు. అలా ఎదగాలి అనుకుంటే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎంత ఫన్నీగా ఉంటుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు ఆంటీ. చిన్నోడే బేటకొచ్చాడే అమ్మా నమస్కారం, అయ్యా నమస్కారం. బేసిక్గా మీకు ఒకటి చెప్పాలి మేడం, అది ఆ పక్కిల్లు ఉంది చూసారా, ఆ ఇంట్లో ఒక ఎద ఉంటాడు మేడం, వాడికి నాకు బద్ద శత్రుత్వం. నేనేం చేస్తే వాడే చేస్తాడు, వాడేం చేస్తే నేనే చేస్తాను. నాకు తెలిసి నేను ఎంట్రీ ఇచ్చాను కదా, ఈ పాటికి వాడికి వినిపించి ఆడు కూడా ఎంట్రీ ఇచ్చేస్తాడు. చూడండి ఏంట్రా చూపు, పాట చూసావా? నన్ను చూసి చేశారు. పాట నిన్ను చూసి వేయలేదు. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఈడెంత చేశాడు, నేనెంత చేస్తాను చూడు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఈడింత చేశాడంటే మనం ఆకూడదు. నమస్కారం మేడం. నమస్కారం సార్. చెప్తా వీడు ప్రతి దానికి ఎక్కువ చేస్తున్నాడు. వీడి సంగతి ఏంటో నేను చూస్తా. నేను చూస్తా పోరా. కోకిల కోకిలకు అన్నది. కొంతమంది ఎదవలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు బయటికి రావాలి. పెళ్లి చేసుకున్నా డార్లింగ్, బయట మనం టైం వేస్ట్ చేయకూడదు. లోపలికి వెళ్ళి ఆడు పెళ్లి చేసుకున్నాడు, నేను పెళ్లి చేసుకోవాలి. అరే ఫ్రెండ్ చెప్పరా. ఇప్పుడు చూసా కదా వాడి వైఫ్ ని. చూసా. ఆడి చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలరా నువ్వు. వద్దురా. అవన్నీ కాదు, నాకు దండలొద్దు, తాళొద్దు. ముందు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా, సైన్ పెడుతున్నా, వెళ్ళి పెట్టించుకొని అమ్మాయిని తీసుకుంటా. అరే వద్దురా. కొంతమంది ఎదవలు ఉంటారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారో కూడా తెలియదు. నాకు అయ్యింద్రో పెళ్లి. ఎక్కడ పిల్లం ఎక్కడ చూస్తావా? ఏమండి ఏమే పిచ్చిదానా, ఎప్పుడు ఆ స్టూల్ మీద నిల్చోడమేనా? బయటికి రా. నా పిల్లాన్ని చూస్తావారా నువ్వు? ముందు నువ్వు చూడు. నాకు తెలిసి కోకిల కూక చచ్చిపోయి ఉంటాను. నువ్వు సోఫా మీద లేచి నించుని చూస్తే కానీ కనపడదు ఫేస్. నువ్వు ఆవిడకి ఎక్కడికి వచ్చావో చూసావా? వాడి మీద కోపంతో పిల్లని కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నా. ఇదే తింటుంది. నువ్వైతే ఈ సెల్ ఫోన్ టవర్ లో ఇంటున్నావు. మీరేంటండి సెల్ ఫోన్ లాగా ఇంతే ఉన్నారు? నేను కొట్టాలని నాకు ఐదు సరిపోవట్లేదే. నువ్వు బూజులు దులపడానికి, పెయింట్ వేయడానికి తప్ప దేనికి పనికి. దానికి కూడా పనికిరారు కదా. ఏంట్రా చూసావా నా పిల్లని? పిల్లం అంటే ఇంత ఉండాలి కాదు, ఇంత కాదు, ఇంత కాదు, అంత ఉండాలి. అంత ఉండాలంటే మన దగ్గర ఎంత ఉండాలి. అయినా వీడితో మాట్లాడి బేబీ ఒక ముద్దైనా పెట్టొచ్చు కదా. ముద్ద? నువ్వు ముద్ద అడుగుతాది, నన్ను అడుగుద్ది. నా పిల్లం నాకు పెడతాది, నీకెందుకురా? నీ వల్ల వద్దు, నా వల్ల కాదు. ప్రే చేయాలా? అది నువ్వేదైనా చేసుకోపా. ముద్దే కదా డార్లింగ్, ఇట్లా చెప్తా. ఏం కావాలి? ముద్దు ముద్దు వద్దు, ముద్దు వద్దు, కావాలి. నువ్వు ఇక్కడ ఎగురితేనే భూ వదులుతుంది, గట్టిగా ఎగురితేనే బోడుపల్లో పడతానే. నాకు కావాలి. 3 అడుగులు లుచ్చినేసినా కూడా సరిపోలేదు కదరా నువ్వు. అయిపోయింది. ఇదిగో గుర్తు పెట్టుకో, ఇంకొకటి కావాలంటే ఇప్పుడే అడుగు. ఇన్నిసార్లు ఎక్కి దిగడం అంటే నా వల్ల కాదు. డార్లింగ్ ఇద్దరుగా ఉన్న మనం ముగ్గురు అయిపోదామా? డార్లింగ్ ఇద్దరుగా ఉన్న మనం ముగ్గురు అయిపోదామా? ఇద్దరుగా ఉన్న మనము 10 మంది అయిపోదామా? ఫస్ట్ ముగ్గురు అవుదాం, తర్వాత 10 మందిని చూద్దాం. లేదురా, వెళ్ళిపోడురా. అది డార్లింగ్, చిచ్చి కొంతమంది ఎదవలతో మనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది. మనం లోపలికి వెళ్ళి సంసారం చేసుకుందాం. ఏమండి, మనమే వెళ్దాం పదండి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. ఆహా రండి. నాకు టైం పడుతుంది. వెళ్ళు.
అబ్బా. ఏమండి ఏంటి ఏమైంది? గుడ్ న్యూస్ అండి. ఇది వాంతులు చేసుకుంటుంది, లోపల అది చేసుకోకపోతే ఇబ్బంది అయితే. అయ్యో ఇది చూసేసిందా? ఉండు, వాంతుల పోడు. ఏమే ఇట్లా అర్జెంట్ గా ఈ జ్యూస్ తాగు. అత్తే. ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు. ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు? అవదు, ఈ రాష్ట్రానికి సీఎం అని అవుతాను కానీ నేను తండ్రిని కాను. వాంతుల పొడి కల్పించానే నేనే. ఏమండి ఎంత మాట అన్నారు, మీరు తండ్రి కాలేనంటారు. వద్దే. ఏమండి వద్. మీరు తండ్రి అయ్యారు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. మన గారాలు పట్టి మన కొడుకేడే బాబు నా కొడుకు 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 కొడుకు. ఏ మన ఏమండి మన బాబు ఇదిగోండి. హైదరాబాద్, విజయవాడ, అమలాపురం, వైజాగ్. ఈ బెడ్షీట్ తీయడానికి హైదరాబాద్ నుండి వైజాగ్ దాకా వచ్చింది. అరే నాన్న బంగారం అన్ని పందికొక్కు పలికిలే వచ్చాయి నీకు. నాన్న నన్ను అలాగే ఎత్తుకో నాన్న, నా వల్ల కాదురా. ఎత్తుకో నాన్న, తిరుగు. నాన్న ఎత్తుకో. తిరుగు. తిప్పురా, తిప్పు. అవకాశాల కోసం అటు ఇటు తిరుగుతావు కదరా, ఈ ఒక్కసారి తిరగరాదురా. ఏంటన్నా ఏడుస్తున్నావు? ఓ డైపర్ చెమ్మైందా? నేను మారుస్తాలే దా దా దా. నాన్న నాకు డైపర్ కావాలి నాన్న. డైపరా? నాన్న ఇది పట్టి సావట్లేదు. మనకి వాళ్ళతో మనకి ఎందుకులే గాని పడుకుందాం రండి. నాన్న దా నాన్న పడుకుందాం. ఒరేయ్, మనం పడుకుందాం. అమ్మయ్య టైం 12 అవుతున్నట్టు. ఏమండి దా దా ఇట్లా ఇట్లా ఇట్లా. ఇలాగా కబుర్లు చెప్పాలనుకుంటా, నేను కూడా మా ఆవిడకి చెప్తా. ఒరే. ఏ! అయ్యో 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 ఒరే 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 లగన్ రా, వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. ఏమైంది? వాడికి తమ్ముడు రాబోతున్నాడండి. నేను నాన్న కాబోతున్నారు. నేను నాన్న మళ్ళీ ఏమండి వాడికి తమ్ముడు కావాలంట. ఏంట్రా పాట? శంభో శివ శంభో శివ శివ శంభో. చూసారా మేడం, నాతో పెట్టుకుంటే ఎవరికైనా సరే ఇలాగే ఉంటది. నాతో అతను రండి బాగా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. ఇంద్రజ మ్యామ్, అంటే కాన్సెప్ట్ వైజ్ గా చూస్తే పులిని చూసి పిల్లి వాత వేసుకుంది అని చెప్పొచ్చాడు రాజు, కానీ ఇక్కడ ఎదురుగా ఉండేది కూడా పులే. నరేష్ అద్దర కొట్టేశారు. అండ్ రాజు బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. మీరు తెచ్చుకున్నది ఒక 2 వేరియేషన్స్ చూపించాలని, అండ్ దానికి మీరు పెట్టిన ఎఫర్ట్స్, వీళ్ళని తీసుకురావడం చాలా నచ్చింది. ఐ ఎంజాయ్. కృష్ణ భగవాన్ సార్. నూకరాజు నరేష్ ఏమండి చాలా బాగా నచ్చింది, అందరూ బాగా చేశారు, నచ్చింది నాకు.